హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. H1B వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపాటులా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా H1B వీసా నిబంధనలను సవరించాలనే నిర్ణయం ఈ క్రమంలోనిదే. తాత్కాలిక ఉద్యోగ వీసాలపై తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్య అత్యంత కీలకమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు. మీరు ఎవరైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే మన దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన వారికి ఇవ్వండి. ముఖ్యంగా అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. మన ఉద్యోగాలను లాక్కోవడానికి ఇతర దేశాల ప్రజలను తీసుకురావడం ఆపేయండి అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. అమెరికా సర్కారు H1B కింద కొన్ని రంగాల్లో తాత్కాలికంగా విదేశీ కార్మికులు తీసుకువచ్చేందుకు కంపెనీలకు ఏటా 65,000 వీసాలు ఇస్తుంటుంది. అడ్వాన్స్ డిగ్రీ కలిగిన కార్మికులకు మరో 20,000 వీసాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడున్న విధానంలో వీసా కోసం లాటరీలో ప్రవేశించేందుకు స్వల్ప రుసుము చెల్లిస్తే సరిపోయేది. దీనికి ఆమోదం పొందిన తరువాత తదుపరి రుసుములు $1,000 ఉంటాయి. ఇది ఇప్పుడు ట్రంప్ విధించిన $1,00,000 కన్నా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కాగా అన్ని వీసా రుసుములు కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది. H1B వీసాలకు 3 నుంచి 6 ఏళ్ల కాలానికి ఆమోదం లభిస్తుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలోని భారతీయ ఉద్యోగులలో ఎంతో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ X వేదికగా స్పష్టతనిచ్చారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడవలసిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగానే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్ టైం $1,00,000 రుసుము ఇకపై కొత్తగా H1B వీసాకు దరఖాస్తును చేసుకున్న వారికి మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్కు వర్తించదని చెప్పారు. H1B వీసా కలిగిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం గత ఏడాది H1B వీసా లబ్ధిదారుల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది. మొత్తం వీసాలలో 71% భారతీయులకి లభించగా చైనా 11.7%తో తరువాతి స్థానంలో ఉంది. 2025 మొదటి 6 నెలల్లో అమెజాన్.com దాని క్లౌడ్ కంప్యూటర్ విభాగం AWS 12,000కు మించిన H1B వీసాలను ఆమోదింప చేసుకున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు ఒక్కొక్కటి 5,000కు మించిన H1B వీసాలను పొందేందుకు ఆమోదం పొందాయి. ఇక అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు $1,00,000 చెల్లించి H1B లేని వారిని తీసుకుని తమపై భారం మోపుకుంటాయో, లేక టాలెంట్ ఉన్నవాళ్ళు తమ కంపెనీల్లో కావాలనుకుంటే $1,00,000 అయినా చెల్లించి తన కంపెనీల్లో ఉంచుకుంటారు. నిజం చెప్పాలంటే అమెరికన్స్ ఉద్యోగాల్లో తీసుకుంటే వారు శాలరీ ఎక్కువ తీసుకుని తక్కువ వర్క్ చేస్తారు. అదే భారతీయులైతే తక్కువ శాలరీకి ఎక్కువ వర్క్ చేస్తారు. అదే కాకుండా భారతీయుల్లో మంచి నైపుణ్యత కలిగిన వారే ఉంటారు. ఓకే గైస్, మన ట్రంప్ అన్న మరిన్ని రూల్స్ పెడతాడో చూద్దాం మరి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.